ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో ఆ ఫోన్ల నెంబర్లన్నీ కూడా సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు సబ్మిట్ చేయండి. ప్రతి వారం సబ్మిట్ చేయండి. దానికి మీరు రెడీగా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. మీరు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రా, ఇంకెవరు చైర్మన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, అధికారుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా? వీటన్నిటి వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించండి. మీరు పారదర్శకత అన్నారు కదా, సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇది నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. నేను ఇంతకుముందే చాలా ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వాంఛతోని రగిలిపోతా ఉన్నారు. తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు, ప్రజల మీద ప్రతీకార పాలన. ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన, ప్రతిపక్షాల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. ఈ ముఖ్యమంత్రి హోంమంత్రికి ఇక్కడున్న పోలీసు వాళ్ళు, అది సిట్ అనేది పోలీసు వ్యవస్థలో ఒక భాగం. ఇప్పుడు పంజాగుట్టలో 243 బై పంజాగుట్ట